రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఎట్లా తీసుకుంటున్నారు? తెలుగు టాప్ హీరోల రెమ్యూనరేషన్లు 100 కోట్లు దాటేశాయి. త్రిబుల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్ప 1 తర్వాత బన్నీ, బాహుబలి తర్వాత ప్రభాస్, ఇలా అందరూ 100 కోట్ల రేంజ్ దాటేశారు. ఇదేమి కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ పెద్ద సినిమాకు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంత? 100 కోట్లైనా, అంతకన్నా ఎక్కువ తీసుకున్నారా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద సినిమాకు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 120 కోట్లు. అయితే ఫైనల్ గా ఆయన తీసుకున్నది కేవలం 108 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువ కావడం, నిర్మాణం టైం పడడంతో, వడ్డీల భారం పడడంతో రామ్ చరణ్ ముందు అనుకున్న దానికన్నా తక్కువ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన సినిమాను మైత్రి బ్యానర్ లో చేయబోతున్నారు. సుకుమార్ దర్శకుడు. ఈ సంస్థ రంగస్థలం సినిమా మీద మంచి లాభాలు సంపాదించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ కనుక పెద్ద హిట్ నేపథ్యం కూడా ఉండడంతో మంచిగా మార్కెట్ చేసుకుంటుంది. అందువల్ల ఈ సినిమాకు రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ 150 కోట్లకు పెంచినా ఆశ్చర్యమేమీ లేదు.